బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేడు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కాగా సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు గులాబీ బాస్ సమాచారం అందించారు. భేటీలో సంస్థాగత అంశాలతో పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమం, సంస్థాగత అంశాలపై చర్చ, సభ్యత్వ నమోదు విషయమై నేతలతో చర్చించనున్నారు. ఇవాల్టి నుంచి జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని బీఆర్ఎస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే రెండో ఎమ్మెల్సీని దక్కించుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో నేతలకు కీలక సూచనలు చేయనున్నారు బీఆర్ఎస్ నేత కేసీఆర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేడు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కాగా సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలు గులాబీ బాస్ సమాచారం అందించారు. భేటీలో సంస్థాగత అంశాలతో పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమం, సంస్థాగత అంశాలపై చర్చ, సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించున్నారు. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రీనా, ఈ రోజు మధ్యాహ్నము ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలు నాయకులతోటి కేసీఆర్ చర్చించనున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపైన ఈ చర్చ ఉంటున్నట్లుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఎందుకంటే సంఖ్యాబలాన్ని బట్టి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అది ఎవరికిస్తే బాగుంటుందన్న దానిపైన కూడా కేసీఆర్ నాయకులతోటి చర్చిస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. దానిలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. దాని తర్వాత ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గాని, లేదంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి దాసోజు శ్రావణ్. సో ఇలా ముగ్గురు పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి వినిపిస్తాయి. అయితే కేసీఆర్ ఎవరి పేరు ప్రకటిస్తారనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఉద్యమకారులు కూడా కొంతమంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా కొందరు ఆశావులందరూ కూడా కేసీఆర్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా ఈ రోజు నాయకులతోటి చర్చించిన తర్వాత అభ్యర్థి పేరు రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మార్చి 10న నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి మార్చి 10 లోపు నామినేషన్ వేయాలి కాబట్టి సో ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా అభ్యర్థి ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయాలని కేసీఆర్ మొన్న జరిగినటువంటి సమావేశంలో పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించారు కాబట్టి దానిపైన కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలకి బాధ్యతగా ఎవరిని వస్తే బాగుంటుంది దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఏప్రిల్ 27కి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పార్టీ ఆవిర్భవించి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా ఏప్రిల్ 27 తారీఖు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ చెప్పారు కాబట్టి సో అది ఎక్కడ బహిరంగ సభ పెడితే బాగుంటుందని దానిపైన కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఇటు సభ్యత్వ నమోదు పైన కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అమలు చేయాలని చెప్పేసి దాన్ని పటిష్టంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నాయకులకు, శ్రేణులకు ఆ రోజు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆ కమిటీలో ఎంతమంది ఉండాలని దానిపైన కూడా ఈ రోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నము కొందరు ముఖ్య నేతలతోటి కేటీఆర్ లంచ్ తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. రైట్ సైతులు, థ్యాంక్ యూ.